వీళ్ళందరూ ఎవరో మీకు తెలిసే ఉంటుంది కదా. అంటే వీళ్ళు చేసే పని ఏంటో మీకు తెలుసు. అంటే వ్లాగింగ్ ఒకటే కాదు, వీళ్ళు చేసే ప్రతి పనిని ఒక కోణంలో నుంచి కాకుండా ఇంకో కోణంలో నుంచి చూస్తే కనుక ఎలా ఉంటుందో నేను చెప్పబోతున్నాను అనమాట. సో ఈ వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. నేను చెప్పే ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్. అసలు ఈ ట్రావెల్ వ్లాగర్స్ ఏం చేస్తున్నారో మీకు పక్కాగా తెలిసిపోతుంది. ఈ రోజుల్లో ట్రావెల్ వ్లాగింగ్ అనేది ఒక హాబీ కంటే ఎక్కువ. ఇది మన ప్రపంచాన్ని ఎలా అన్వేషించాలో తెలుసుకునే పవర్ఫుల్ టూల్ లాంటిది. కానీ ఎందుకు ట్రావెల్ వ్లాగర్స్ అంత ఇంపార్టెంట్? వాళ్ళ జీవితం అర్థం ఏమిటి? ఈరోజు వాళ్ళతో కలిసి మనం ప్రయాణిద్దాం, వాళ్ళతో కలిసి వరల్డ్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. మనం ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ ట్రావెల్ వ్లాగర్స్ ద్వారా మనకి మంచి ఇన్స్పిరేషన్ వస్తుంది. వాళ్ళు చూపించే ప్రతి ప్లేస్లో వాళ్ళతో మనం కూడా ఉన్నాం అనిపిస్తుంది. సోషల్ మీడియా ద్వారా మనం చూసిన ప్రతిసారి కమాన్ ప్యాక్ యువర్ బ్యాగ్స్, మనం కూడా వెళ్దాం అనే ఆలోచన వస్తుంది. నన్ను అడిగితే ట్రావెల్ వ్లాగర్స్ ఆర్ ద మోడర్న్ డే ఎక్స్ప్లోరర్స్. అంటే వాళ్ళు ఒక ఆధునిక కాలపు అన్వేషకులు అని అంటాను. వాళ్ళు చేసే ప్రతి వీడియో మనకి ఒక క్యూరియాసిటీని కలిగిస్తుంది. అది గోవా బీచ్ అయినా, కాశ్మీర్ స్నోఫాల్స్ అయినా, కేరళ మౌంటైన్స్ అయినా, రాజస్థాన్ డెజర్ట్ అయినా, అలాగే తెలియని ప్లేసెస్లో ఎన్నో మనం ఆలోచించని ప్రదేశాలను మనకు పరిచయం చేస్తాయి. నిజమైన ట్రావెల్ వ్లాగర్ ప్రపంచంలో ఉన్న ప్రతి కల్చర్, కమ్యూనిటీ అంతా ఒకటిగా భావించి ప్రతి ఒక్క కల్చర్ మనకి పరిచయం చేస్తారు. ప్రజలు ఎలా జీవిస్తున్నారో, వాళ్ళు దేనికి విలువ ఇస్తున్నారో, వాళ్ళ జీవితం ఎలా కొనసాగుతుందో కేవలం ఒక వ్లాగర్ తమ అనుభవాలను స్థానిక ప్రజలతో పంచుకున్నప్పుడు, కొత్త ఆహారాలను, రుచులను ప్రయత్నించినప్పుడు, కొత్త భాషను నేర్చుకున్నప్పుడు, కేవలం ట్రావెల్ గైడ్గా చూడటమే కాదు, ప్రతి ఒక్కరి జీవితాన్ని, వాళ్ళ కల్చర్ని మనం నిజ సమయంలో సాక్ష్యాలతో అనుభూతి చెందుతాం. ట్రావెల్ వ్లాగర్ ఎందుకు ఇంపార్టెంట్ అనడానికి ఇంకో రీజన్ ఉంది. అదే నిజమైన ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేసి మనకి అనేక సలహాలు ఇస్తారు. ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా వెళ్తే తగ్గుతుంది, ప్రతిదీ క్లియర్గా ఎక్స్పీరియన్స్ చేసి మరీ చెప్తారు. ఎలాగంటే ఫలానా సిటీలో బెస్ట్ ప్లేస్ ఏమున్నాయి, చూడటానికి ఏమున్నాయి, మన దేశంలో బడ్జెట్లో వెళ్ళగలే ప్రదేశాలు ఏంటి, ఫలానా దేశంలో బ్యాక్ ప్యాకింగ్ చేస్తే ఎంత అవుతుంది, ఈ ప్రదేశానికి ఎలా వెళ్ళాలి, ఇవన్నీ వాళ్ళ అనుభవాల గుండా మనకి చెప్తారు. అలాగే వాళ్ళు వాడే టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా మనతో పంచుకుంటారు. అప్పుడు మన ప్రయాణం మరింత సులభం అవుతుంది, మరింత ఆనందాన్ని అందిస్తుంది. అంతేకాకుండా నా దృష్టిలో బాధ్యతగా ఉన్న ప్రతి ట్రావెల్ వ్లాగర్ ఒక ఛాంపియనే. టూరిజం డెవలప్ అవుతున్నప్పుడు మన ప్లానెట్లో జరిగే ఇంపాక్ట్స్ గురించి, ఎకో ఫ్రెండ్లీ గురించి, స్థిరమైన టూరిజం గురించి మనకి ఎప్పుడూ ఒక అవేర్నెస్ ఇస్తూనే ఉంటారు. ట్రావెల్ రెస్పాన్సిబిలిటీస్లో ఏది వేస్ట్ పోకుండా చూసుకోవటం, లోకల్ బిజినెస్ ప్రమోట్ చేసి సపోర్ట్ చేయటం, ఎన్విరాన్మెంట్కి హాని కలగకుండా ట్రావెల్ చేయటం, కమ్యూనిటీస్ని బిల్డ్ చేసుకోవటం. కానీ ఇది డెస్టినేషన్స్ గురించి, టిప్స్ గురించి, ఫ్యాట్స్ గురించి కాదు, వాళ్ళ జీవితం గురించి, వాళ్ళు చేసే ప్రయాణంలో అప్స్ అండ్ డౌన్స్ గురించి. అది రాత్రి అయినా, వర్షమైనా, ఊహించలేని మరుపులైనా, లేదా అడ్వెంచర్స్ అయినా వీళ్ళ జీవితం పరంగా పెట్టి వెళ్తారు. ఎందుకంటే ప్రయాణం అంటే కేవలం డెస్టినేషన్ కాదు, అది మనం దారిలో ఎదురయ్యే అనుభవాలు మనకు గుర్తు చేస్తాయి. వాళ్ళు చేస్తున్న ప్రయాణానికి మనకి ఉన్న కనెక్షన్ ఈ వ్లాగింగ్ని ఇంకా పవర్ఫుల్ చేస్తుంది. ప్లీజ్ సపోర్ట్ ట్రావెల్ వ్లాగర్స్. వ్లాగర్స్ లైవ్ ద్వారా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రేక్షకులకు గొప్పగా కనెక్ట్ అవుతారు. వారి ప్రశ్నలకు జవాబులు ఇస్తారు. వాళ్ళు లోకల్ చారిటీస్కి ఫండ్స్ ఇవ్వటం, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం చేస్తారు. వాళ్ళు ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే మనల్ని కొత్త ప్లేస్కి వెళ్ళడానికి ఇన్స్పైర్ చేస్తారు. కొత్త కల్చర్స్ని, కొత్త ఎక్స్పీరియన్స్ని, లోకల్ బిజినెస్ని ప్రమోట్ చేస్తారు. వీఆర్ లక్కీ టు హ్యావ్ దిస్ డిజిటల్ ఎక్స్ప్లోరర్స్ టు షేప్ హౌ టు కనెక్ట్ విత్ ద వరల్డ్. నన్ను అడిగితే ట్రావెల్ వ్లాగర్స్ అనేది ఎప్పటికైనా ఇంపార్టెంటే. ఆ ట్రావెల్ వ్లాగింగ్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు పడుతున్న కష్టానికి కానీ, ఏ దేశానికి వెళ్ళినా అక్కడ ఎలా ఉంటుందో, ఎలా ఫేస్ చేయాలో, ఏది ఫేస్ చేయాలో, అంటే నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందో తెలియదు. కాకపోతే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి మనకి ఇంత మంచి మంచి వీడియోస్ ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు ట్రావెల్ వ్లాగర్స్ని సపోర్ట్ చేయండి. కానీ ఎంత వస్తుందో దానికి డబుల్ ఖర్చు పెట్టి వెళ్తున్నారు వాళ్ళు. సో ట్రావెల్ వ్లాగర్స్ని ట్రావెల్ వ్లాగర్స్ చేసే ప్రతి దానికి సపోర్ట్ చేయండి. నాకు ఇష్టమైన ట్రావెల్ వ్లాగర్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ బయ్యా సన్నీ యాదవ్ అన్న తెలుగు ట్రావెల్ వ్లాగర్, ఉమా తెలుగు ట్రావెలర్, నా అన్వేషణ, రవి ట్రావెల్ వ్లాగర్, వంశీరెడ్డి వ్లాగ్స్, ఒంటరి ప్రయాణికుడు, యుఎస్ఏ రాజా తెలుగు ట్రావెలర్, రాజు కన్నబోయిన, ఇంకా చాలామంది ఉన్నారు నాకు ఇష్టమైన ట్రావెల్ వ్లాగర్స్. ఇంకా వాళ్ళ పేర్లన్నీ చెప్తే వీడియో లెంత్ ఎక్కువ అయిపోద్దని చెప్పట్లేదు. సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇంకా మీకు కనుక మీకు ఇష్టమైన ట్రావెల్ వ్లాగర్ పేరు కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.